ఖైరతాబాద్ వినాయకుడు కూడా నిమజ్జనానికి తరలి వెళ్తున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి రాజు నాయుడు తెలుసుకున్నారు. రాజు, చెప్పండి, ఖైరతాబాద్ గణనాథుడు ఎంతవరకు వచ్చాడు? మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేశుడు ఇక్కడ ట్యాంక్ బండ్ కు చేరుకోబోతున్నాడు. ఇప్పటికే టెలిఫోన్ భవన్ వరకు కూడా ఇక్కడ గణేశుడు రావడం జరిగింది. అయితే మొత్తం చూసుకునేటప్పటికీ రాత్రి నుంచి కూడా మొత్తం కూడా తమ పనులన్నీ కూడా చకచక పూర్తి చేసుకున్న గణేశుడు నిమజ్జన కార్యక్రమానికి తరలిపోవడానికి ఇప్పటికే సన్నిద్ధమయ్యాడు. మరి కాసేపట్లో అంటే ఇక్కడ దాదాపుగా చూసుకునేటప్పటికీ అంటే కొన్ని రాత్రి వర్షం కారణంగా కావచ్చు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా కావచ్చు, ఈ కారణాల వలన గణేష్ ట్యాంక్ బండ్లకు వెళ్ళడానికి మాత్రం కొంత ఆలస్యం అయిందని మనం చెప్పుకోవచ్చు. దాని కారణంగానే ఇప్పటి వరకు చూసుకుంటే టెలిఫోన్ భవన్ వరకు కూడా గణేశుడు తరలివస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క సుందర దృశ్యాన్ని చూడడానికి భక్తులు 50 మంది కూడా ఈ యొక్క టెలిఫోన్ భవన్ దగ్గర కూడా బారులు తీరడం జరుగుతుంది. అదే కాకుండా నగరం నలుమూల నుంచి కూడా గణేష విగ్రహాలన్నీ కూడా ఇదే టెలిఫోన్ భవన్ మీదుగా ట్యాంక్ బండ్కు చేరుకోబోతున్నాయి. ఈ చేరుకుంటున్న ఒక్కొక్క విగ్రహాన్ని కూడా తిలకిస్తూ భక్తులందరూ కూడా భక్తి పారవశంలో మునిగిపోతున్నారు. మొత్తం కూడా వస్తున్న ఒక్కొక్క వినాయకుడి యొక్క రూపాన్ని చూస్తూ ఆహా ఏమి సుందర రూపం అంటూ భక్తులందరూ కూడా తమ యొక్క భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. అది కాకుండా ఇప్పుడే ఇక్కడ ఖైరతాబాద్ నుంచి కూడా గణేశుడు కూడా బయలుదేరుతున్నాడు. ఈ గణేష్ ఖైరతాబాద్ గణేశుడు బయలుదేరుతున్నప్పుడు పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులందరూ కూడా చేరుకొని ఈ రోడ్డును కూడా అటు మొత్తం కూడా ఎవరైతే ఉన్న రోడ్డుపై ఏవైతే వాహనాలు ఉన్నాయో వాహనాలన్నింటిలో కూడా వాటన్నిటిని కూడా తీసివేయించడం జరుగుతుంది. అయితే మనకి ఇప్పటికే మరి కాసేపట్లో అంటే మరి దాదాపుగా 5 నుంచి 10 నిమిషాల మధ్యలో టెలిఫోన్ బావులకు చేరుకొని ఇక్కడ నుంచి 1 నుంచి 2 గంటల వ్యవధిలో ట్యాంక్ బండ్కి చేరుకొని అనంతరం దీన్ని కూడా ట్యాంక్ బండ్ లో నిమజ్జనం జరుగుతుంది. అయితే గత 9 రోజుల నుంచి కూడా భక్తుల చేత అపారమైన పూజలు అందుకున్న ఈ యొక్క గణనాథుడు ఈ రోజు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుని